వంకాయ, మామిడికాయ, టమోటా పులుసు. టమోటాలు 2 కోసాను, సన్న ముక్కలుగా కట్ చేసా. ఎర్రగడ్డ 1 కోసాను, సన్న ముక్కలు. మామిడికాయ 1 కాయ, చిన్న కాయ. 1/2 కేజీ కాయలు. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి చేపలు అయితే శుభ్రంగా కడిగి పెట్టాను మంచిగా. బాండీలు వెలిగి కాలింది, నూనె పోస్తున్నా. ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు. వంకాయ పులుసులో మెంతులు వేస్తే బాగుంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, 2 తెల్లబాయలు చితక్కొట్టా, కరివేపాకు 1 రెబ్బ. ఎర్రగడ్డలు ఏగాయి, చేప ముక్కలు వేసేస్తున్నా. అవి కొంచెం ఏగాలి. చేపలు కూడా ఏగాయి కదా, సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసేస్తుంది. టమాటాలు కూడా బాగా మగ్గాయి, దగ్గరగా పెట్టు. ఇప్పుడు కారం వేస్తున్నా. 1/2 కేజీ వంకాయలు కదా, ఫుల్ స్పూన్లు 2 స్పూన్లు అయితే కారం వేసేసా. అలాగే దానిలోనే మళ్ళీ మొన్న మసాలా వేసి పెట్టుకున్నాను కదా, కారం అన్ని మసాలాలు వేసి, ఆ కారం కూడా 1 స్పూన్ వేస్తా. ఎందుకని అంటే కూర కొంచెం బాగుంటుంది. ఇది 1 స్పూన్ వేస్తా. ఇదైతే కారం అయితే లేదు, అది 1 స్పూన్ వేసాను. ఇది బాగా ఇలాగ మంచిగా ఇలాగంతా కలుపుకునేయాలి. దీంట్లో ఇప్పుడు పసుపు వేస్తాను. పసుపు 1 హాఫ్ టీ స్పూన్ వేసా. అలాగే దీనిలో ధనియాల పొడి వేస్తాను. ధనియాల పొడి 1.5 స్పూన్ వేస్తా. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గాయి కదా, ఇప్పుడు వంకాయలు వేసేస్తారు దీనిలో. వంకాయలు వేసేసి కొంచెం మగ్గనిద్దాం, తర్వాత పులుసు పోస్తారు. వంకాయలు వేసేస్తున్నా. మంట అయితే సిమ్లో పెట్టుకున్నా. మసాలా వేగినట్టుగా నూనె అంతా పైకి వచ్చేసింది చూడండి. కాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కోసి పొడవుగా. ఇప్పుడు సాల్ట్ వేస్తా. సాల్ట్ 1 స్పూన్ వేసా. ఇది ఇంకా కూడా కొంచెం వేస్తున్నా, సాల్ట్. ఇలాగా ఎగరేసి మూత పెట్టేస్తాను. అంటే ఇప్పుడు దీంట్లో అన్నీ వేసేసాం కాబట్టి వంకాయ అయితే ఇంకా నల్లగా బాదు, కరుణెక్కదు. ఇలాగ చేసేసి పెట్టాను. 1 రవ్వ మగ్గినాక చింతపులుసు పోసేస్తా. కారం ఉప్పు సాలపైన కూడా మళ్ళీ చూసి వేసుకోవచ్చు. వంకాయలు మగ్గాయి, ఇట్లా మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు పులుసు పోసుకున్నాం. చేసి కలిపి పెట్టాను పులుసు. ఇలా మొత్తం కలిపేసాను. ఇప్పుడు ఉప్పు కారం చూసేస్తా. ఉప్పు, పులుపు, కారం అన్నీ పక్కంగా పడ్డాయి. ఏంటంటే ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టేస్తా. అంతే, ఇంకేం లేదు. ఉడకనిచ్చి దించుకోవాలి. ఉడుకుతుంది కదా వంకాయలో మనం నీళ్ళు కొద్దిగానే పోసుకున్నాం కదా, అయినా కూడా ఈ వంకాయలో నీళ్ళు ఊరుతాయి. వంకాయ అంటే నీరే, కానీ ఇది మెత్తగా ఉడికేటప్పటికి సరిపోతాయి. కూర అయితే బాగా చిక్కగా ఉడికిపోయింది, బాగుంది. మెత్తగా కూడా ఉడికిపోయింది. ఇంకొక విషయం ఇప్పుడు ఏంటంటే ఉప్పు కారం కూడా కొంచెం చూసేస్తాను. సరిపోయినాయి పక్కంగా. పుల్లగా, ఉప్పుగా, కారంగా సూపర్గా ఉంది. ఇది జ్వరం తగిలిన వాళ్ళకైతే ఇంకా ఎక్సలెంట్గా. అన్నం తిన్న వాళ్ళు కూడా గబ్బ ఎత్తుకొని తినేస్తాడు. కమ్మగా ఉంది. మామిడికాయ వేస్తే ఆ టేస్టే వేరు పులుసులో ఏమైనా. గ్యాస్ ఆపేస్తున్నాను. ఆపేసే ముందు ఒక చిన్న మాట, నేను వేసినటువన్నీ మీకు కొలతల్లో చూపించాను కదా. కారం కానీ, పసుపు కానీ, ఉప్పు కానీ
అదేవిధంగా మీరు కూడా వేసుకొని ఒకసారి వండుకొని తిని చూడండి. కూర చాలా రుచిగా బాగుంటుంది. వంకాయల నీరు కూడా లేకుండా అంతా ఎండిపోయింది. చాలా చిక్కగా వచ్చేసింది కదా పులుసు. చాలా చిక్కగా వచ్చేసింది కదా పులుసు. మనిషి ఆశాజీవి అంట. ఆ ఆశాజీవి అయిన తర్వాత ఆ మనిషికి ఏదైనా కానీ ఒక చిన్న ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ ఆశ నిరాశపరచకండి. ఒకసారి చూడండి. ఇప్పుడు పేదవాళ్ళైతే ఒక లెక్క, గొప్పవాళ్ళైతే ఒక లెక్క కాదు. అందరినీ సమానంగా చూడండి. అప్పుడే ఏదైనా కూడా సమాజంలో బాగుంటుంది. ఎవరికైనా కూడా, నాకనే కాదు, నేను చెప్పేదే కాదు, నేను చెప్పాలని చెప్పడం కాదు. ప్రతి ఒక్క మనిషికి ఒక చిన్న ఆశ, కోరిక అనేది ఉంటుంది. అట్లాంటి కోరికలు తీర్చండి. చిన్న చిన్న కోరికలు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.